చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రేపు కనుక మళ్ళీ జగన్ గారు కనుక హయాంకి వచ్చిన లేదు రేపు కొత్తగా ఇప్పుడు మాకు వినిపిస్తుంది ఏంటంటే మీరు కనుక ఏమన్నా స్థలాలు కొని ఏమన్నా ఆస్తులు కానీ కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో జగన్ గారి దగ్గర ఉంటాయంట. దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలు మీకు ఇస్తారన్నారు. దాని మీద మీరు దాని గురించి కూడా జనం అప్పుడే ఆలోచనలో పడ్డారు. టిక్కో ఇళ్ళు ఇవ్వటం కోసం అని చెప్పి టిక్కో ఇళ్ళు విషయంలో వాళ్ళకి చంద్రబాబు గారు కట్టించినటువంటి ఇళ్ళు ఆ ఇళ్ళనే తాకట్టు పెట్టేసుకుని బ్యాంకుల్లో డబ్బులు తీసేసుకుని దాన్నే వాడేసుకుని అతను పబ్బం గడుపుకొని ఈ అక్కడ ఉన్న పర్సన్ కూడా తెలియపరచొద్దు అని చెప్పి బ్యాంకులు చెప్తే వాళ్ళు బ్యాంక్ సొమ్ము పోగు చేసుకోవడానికి కోసం వెళ్తే కానీ తెలియలా. ఈరోజు ఆయన ఎవడండి కష్టపడుకుని ఈ రైతు పొలం కొనుక్కుంటాడు, లేకపోతే ఇళ్ల స్థలం కొనుక్కుంటాడు, ఇంకోటి కొనుక్కుంటాడు. ఈయన దస్తావేజులు పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇష్టం వచ్చి మరి లోన్లు పెట్టేస్తాడో తాకట్లు పెట్టేస్తాడో అమ్మేసుకుంటాడు. అది ఈ రైతుకి చెప్పొద్దు అంటాడు. ఆ రోజు నీడేమైపోతాడు ఈ పరిస్థితిలో? ఇవన్నీ దుర్మార్గమైనటువంటి ఆలోచన అండి. అది ఆలోచన విధానం మానుకోవాలి. ఇవన్నీ కూడా మన ప్రజలు తెలుసుకుని ఇదిగో ఇంత దొంగతనం చేస్తున్నాడా, పంచాయతీకి వచ్చే సొమ్ము ప్రధానమంత్రి గారు పంచాయతీకి ఇచ్చే సొమ్ములే లాక్కుని ఆయన ఇష్టారాజ్యంగా వాడేసుకుని పంచాయతీల్లో కూడా కనీసం డ్రైనేజీ తీయడానికో ఒక బల్బులు వేయడానికో డబ్బులు లేకుండా చేసే పరిస్థితి చేస్తుంటే ఆయన ఇవన్నీ ఎవరి కోసం అండి? అసలు ఎందుకు చేస్తున్నాడు ఆయన? దీంట్లో ఏముందని? కాబట్టి ఈ నిర్ణయాలని తప్పుడు నిర్ణయాలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పని చేయాలనేది ఒక ఆలోచన. రెండోది ఆ అవకాశం కూడా ఇక ఆయనకి లేదు. మన ఆడపడుచులు కానీ మన కార్యకర్తలు కానీ ఈ తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళిపోతాడు. సొంత చెల్లెలు కూడా ఆయన ఓటమిని అంగీకరించి మా లోకేష్ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆవిడ కూడా తెలుగుదేశంలోనే కొంతకాలానికల్లా తెలుగుదేశంలోనే ఎలెన్స్ అవ్వడానికి ఆడపడుచులను చూసే విధానం చంద్రబాబుకి ఉంది. చంద్రబాబుకి నేను ఆ చెల్లెలను కానీ జగన్కి నేను కాదు అన్నట్టుగా డిసైడ్ చేసి మరి ఆవిడ ఇటు వచ్చేయటం జరిగింది. రేపో మాపో తల్లి కూడా నా కొడుకు కాదు జగను, నా కొడుకు చంద్రబాబేనని చెప్పి వచ్చే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబం కూడా. ఒక పక్క బాబాయిని చంపారు, వీళ్ళకి కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు కూడా భయపడిపోతున్నారు. వాళ్ళకు కూడా అండ కావాల్సి చంద్రబాబు దగ్గరికి చేరుతున్నారు. ఆ అండ చంద్రబాబు గారు తప్పని జరిగేస్తాడు. వాళ్ళని కాపాడుకుంటాడని కూడా నేను చెప్తున్నాను కంఠస్వరంగా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఏ ఒక్క ప్రాజెక్టు తీసుకురాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్న ప్రాజెక్టులు కూడా కట్టిన పరిస్థితి. ఇరిగేషన్ ప్రాజెక్టులు సంబంధించినంత వరకు ఇరిగేషన్ మినిస్టర్లు కూడా దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దీని కింద ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు అంబటి రాంబాబు గారు. అసలు ఇరిగేషన్ గురించి పట్టించుకోకుండా అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే తొందర ఎందుకన్నా వెయిట్ డిసెంబర్ 2021 లోపు కంప్లీట్ చేస్తానన్నారు. అదేవిధంగా చూసుకుంటే అంబటి రాంబాబు గారు వచ్చేసరికి అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకుండా ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని చెప్పి రీతిలో ఉన్నారు. దాని మీద మీరు అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే నేను యాదవేనండి. అనిల్ కుమార్ గారు యాదవ్ అంటే మేసాలు తెంచుకొని పౌరుషాలతో మాట్లాడి ఓడిపోయి ఉన్న ఇప్పుడు రాజకీయాలన్న తర్వాత సమర్థుడు ఓడిపోతాడు, పనికిరానివాడు ఓడిపోతాడు. కానీ అది తెలుగుదేశం ప్రభుత్వం కాళ్ళు లేక కాదు పడిపోయింది. ఆ రోజున వచ్చినటువంటి విపత్తులు, ఆ రోజున ఉన్నటువంటి సమస్య ఓడిపోయింది. దాన్ని చూసుకుని ఎవరో గాలి పోగేసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మంచితనాన్ని పోగు చేసుకుని ఆ రోజున మేము దానికంటే ఎక్కువ చేస్తామని గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ ఆడంతా ఈడంతా తగువులు గొడవలు తప్ప ఎంతసేపు అభివృద్ధి వైపు చూసిందే లేదు అనిల్ కుమార్ యాదవ్. ఇకపోతే మన అంబటి రాంబాబు గారు ఉన్నాడు. మా అంబటి రాంబాబు గారి గురించి ఆయన మా నియోజకవర్గమే పాపము. అయినా కానీ ఆయన ఏంటో ఆయన ఎవరు ఏంటో మీ మధ్య సెలల్లో చూసాం, వీడియోలో చూసాం. అమ్మాయిలతో డ్యాన్సులు చేయటం సరిపోతుంది. కానీ ఆయనకి పోలవరం వెళ్ళి ఎంతవరకు కట్టాలి, ఎక్కడ కావాలి, ఎంత డబ్బు తేవాలని ఆలోచన చేసినటువంటి ఎదవకడా కాదు ఆడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అవనిగడ్డగా ఏదో టిక్కెట్ అడుగుతున్నాడంట. ఈ అవనిగడ్డ వస్తే చెప్పు దెబ్బలు కొడతారా? ఇక్కడ అవనిగడ్డలో నియోజకవర్గంలో ఎంతో తెలివి కలిగినటువంటి వాళ్ళు, ఎంతో రాజకీయ చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో. ఈ బుద్ధప్రసాద్ని కాదని ఇక్కడికి వచ్చి ఎవడో కూడా గెలవలేడు. గెలవటం అనేది జరిగే పని కాదు. ఆయన ఒక మంచితనాన్ని మానవత్వాన్ని జనాలందరూ గుర్తించారు బుద్ధప్రసాద్ దేవుడు. ఇక్కడ ఆయన అటువంటి ఎవరికన్నా కొంచెం పని వర్క్ కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ తగులు గొడవలు మర్డర్లకు సంబంధించినటువంటి మనిషి మాత్రం కాదు. చాలా ఉన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తి, చాలా సోమ్యుడు. కాబట్టి బుద్ధప్రసాద్ గారిని ఎవరూ ఏమీ చేయలేరు. అంబటి రాంబాబు కాదు బాబు వచ్చినా ఏం చేయలేడని మాత్రం నేను కరెక్ట్గా చెబుతున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు అన్నారు.
ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు అన్నట్టుగానే 3 రాజధాని డెవలప్ చేసిన లేదు, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి అమరావతి డెవలప్ చేసినా మన రాష్ట్రంలో కొంత కాకపోయినా కొంత నిరుద్యోగ సంఖ్య తగ్గేదని చెప్పి అన్నారు. దాని మీద మీరు 3 రాజధానులు చేయటం అనేది ఒట్టి మాటలండి. ఎందుకనంటే ఒక ఏరియాలో మొత్తం అంతా రాష్ట్రం అంతా ఒక్కసారిగా నేను మోసం చేసేసాను. ఇప్పుడు ఈ 3 రాజధానులు పెట్టి 3 వైపుల నుంచి మోసం చేద్దాం ఈ జనాల్ని అని చెప్పి కనీసం ఎక్కడో చోట మొదలుపెట్టి చేసింది ఉందా? లేదు నువ్వు ఢిల్లీ నుంచి కాదుకూడదు ఇక్కడ పెడుతున్నానని ఏమైనా తెచ్చింది ఉందా? 25 మంది ఎంపీలు గెలిపిస్తే నువ్వేదో ఉద్ధరిస్తాను నేను ప్రత్యేక హోదాని తెస్తాను నన్ను గెలిపించండి అన్నావు. ప్రత్యేక హోదా కాదు కదా నువ్వు తెచ్చింది, పక్కలేసే హోదా కూడా తేలా, అది కూడా తేలా. ఇక కాకపోతే ఈ రోజు ఒకటి రెపరెపలాడతా గంతులు వేయటం ఎంతసేపు నాకు సీట్ ఇస్తాడని ఆ జోగి రమేష్ ఒకడు నీ మగోడు అంటాం. ఎక్కడ మగోళ్ళు వీళ్ళంతా ఎవరు మగోళ్ళు? ఎవడు మగోడు కాదు. అధికారం వదిలిపెట్టి రోడ్డు మీదకి వస్తే తెలుసుద్ది ఎవడేంటో. ఎంత ఈ తెలుగుదేశం వాళ్ళు మాత్రం ముండ్లా చేతకాని దద్దమ్మలా ఏమండి. అట్లాగే మా 3 రాజధానులు కాదు 3 మూటలు ఇసుక కూడా ఎత్తుకెళ్ళాడు అక్కడికి. ఈ ఏదన్నా కట్టదలుచుకుంటే మగతనంగా దమ్మున్న చంద్రబాబే దాన్ని చూడాలి. ఇవాళ చూస్తే అది అడవిలాగా ఉంది తప్ప ఇది అమరావతి అడవిలాగా తయారు చేశారు. కానీ అక్కడికి వెళ్ళి తెలియని వాళ్ళు కూడా చూస్తే ఎంతంత పైపులు, ఎంత అభివృద్ధి చేయడానికి ఎంత సిమెంటు, ఎంత ఇనుము, ఎంతంత బిల్డింగ్లు కట్టాడు అనేది అన్నీ ఏమైపోయినాయి అంటే మనం దొంగల మీద ఎంక్వైరీ పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే ఈ వైసీపీలోనే ఉన్నారు ఆ దొంగలు కూడా. వాళ్ళ మీద ఎంక్వైరీ పెడితే బయటకు వస్తుంది. కానీ అందులో అక్కడ ఒక్కటి లేదు. ఇవాళకి వెళ్తే కట్టిన బిల్డింగ్లు మిగిలి ఉన్నాయి. వాటిని చూస్తే ఉసురుమని ఉన్నాయి. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో చూసి ఉసూరుమంటుంది. అక్కడికి వెళ్ళి రాజధానిని నాశనం చేశాడు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేయలే. ఆయన వల్ల కాదు. ఆయన ఇప్పటికైనా 5 సంవత్సరాలు జనం ఇచ్చారు. దాని విలువలు కాపాడుకుని ఇంటికి వెళ్ళిపోవటమే బెటరు. ఈ రౌడీయిజాలు, గోండాయిజాలు, తగువులు, తంత్రాలు పెట్టి ఇంకా కార్యకర్తల్ని, నీ కార్యకర్తలే కావచ్చు, ఈ కార్యకర్తలే కావచ్చు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల పాలు చేయబాకయ్యా. ఇక నువ్వు చేసుకున్న వరకు సరిపెట్టుకోమనేది నా సలహా. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి కార్పొరేషన్లు ఉన్నాయన్న. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు చంద్రబాబు గారు ఏమో ఇన్ని కార్పొరేషన్లు లేవు. ఉన్న తక్కువ కార్పొరేషన్లకైనా కార్పొరేషన్ కంటూ నిధులు ఉండేవి. సంబంధించినంత వరకు కార్పొరేషన్ అభివృద్ధి పదంలోనే నడిచేదని చెప్పుకోవచ్చు. జగన్ గారు ఏమొచ్చినాక ప్రతి సామాజిక వర్గాన్ని కలిపి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు నిధులు ఇస్తారన్నారు. పేరుకే కార్పొరేషన్ అంటున్నారు. కార్పొరేషన్కి సంబంధించిన ఒక చైర్మన్ గారికి ఒక కారు, ఒక కుర్చీ అంటున్నారే తప్ప కార్పొరేషన్ సంబంధించినంత వరకు ఏ ఒక్క నిధులు లేవంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు కార్పొరేషన్లు అనేవి ఉన్నాయండి. ఉన్నప్పటికైనా సరే కనీసం ఇప్పుడు కొంతమందిని ఎస్సీ ఎస్టీల్లో జగన్ గారికి బాగా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అంటారు. కనీసం ఎస్సీ రిజర్వేషను, ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం అయినా ఎవరికైనా మీరు లోన్లు కానీ సబ్సిడీ మీద ఏమైనా ఇచ్చినవి కానీ ఏమైనా ఉంటే చెప్పండి. మీరు సపరేట్గా పని బీసీలు, ఓసీలు తీసేయండి. మీరు ఎస్సీ ఎస్టీలకైనా సరే కింద వెనకబడిపోయినటువంటి తరగతులు ఉన్నటువంటి మన కార్యకర్తలకు కానీ మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి కూడా మీరు న్యాయం చేసిందేంటో చెప్పండి. మీరు ఏమీ చేయలేకపోయారు, మీరు చేయలేరు. అది చంద్రబాబు ఒక్కడికే మన రాష్ట్రంలో చేయగలిగిన దమ్ము, ఆ తెలివితేటలు ముందు ఆయన ఆలోచించి చేయగలిగింది ఒక చంద్రబాబు నాయుడు తప్ప. తర్వాత లోకేష్ బాబు గారు కూడా కింద నుంచి పాదయాత్ర యువగళం మొదలెట్టిన తర్వాత పప్పు అని చెప్పి మాట్లాడిన జగన్కి ఆ యువగళం చివరకు వచ్చేసరికి ఆ ప్యాంటు తడిసిపోయింది ఆ జగన్కి. గుడివాడ నాని ఉన్నాడు. ఎందుకు గుడివాడ నాని ఏం చేస్తాడు? గుట్కాలు వేసుకుని వాడెంత ఈడెంత, వాడేం చేస్తాడు ఈడేం చేస్తాడు అని మాట్లాడతాడు.